గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వా? డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళాం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ అని లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఏముంటుంది అవినాష్, నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం.